యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నిన్నటి వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని తెలిపారు ప్రయాగ్రాజ్ అధికారులు. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర కుంభమేళా ప్రారంభమైన నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు జరగనున్న మహా వేడుకకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది యూపీ సర్కార్. యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భాగంగా రెండో అమృత స్నాన్ను ఈ నెల 29న నిర్వహించనున్నారు. మౌని అమావాస్య రోజున జరిగే ఈ పవిత్ర క్రతువులో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనుంది. ఈ సందర్భంగా ప్రత్యేకత ఉండడంతో భారీ రద్దీ నెలకొనబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అఖాడాలకు ప్రత్యేక సూచన చేసింది. 29న జరిగే రెండో అమృత స్నాన్కు తరలి రానున్న 13 లక్షల సాధువులు తమకు కేటాయించిన సమయంలోనే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే ప్రక్రియను ముగించాలని అఖిల భారతీయ అఖాడా పరిషత్ సూచించింది. దీనివల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలగదని తెలిపింది. స్నానాల ఘాట్ 12 కిలోమీటర్ల పొడవున ఉందని, భక్తులు ఒకచోటే గుమిగూడకుండా మొత్తం స్థలాన్ని వినియోగించుకోవాలని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అభ్యర్థించింది. ఈ నెల 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మహాక్రతువుతో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్బి సర్వీసెస్ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య, రవాణా, తాత్కాలిక వైద్య శిబిరాలు, సైబర్ సెక్యూరిటీ, ఆహార ఉత్పత్తుల రంగాల్లోని వారికి ఉపాధి లభించనున్నట్లు తెలిపింది. మొత్తం 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని ఇప్పటికే యూపీ సర్కార్ తెలిపింది. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాల కుంభమేళాలో భాగం కానున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇలా స్నానం చేయడం వల్ల కుంభ స్నానం చేసినంతటి ఫలితం పొందుతారని శంకరాచార్య స్వామి చెప్తున్నారు. కాగా వచ్చే నెల మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగియనుంది.